మరి ఈసారి ఎట్లా చేస్తే ఓట పండుగ నాకు తెలియదు. మళ్ళీ ఓట పండుగ వస్తుంది. మావాడి గోపినాథ్ కాలం చేసారా చెప్తాడు చూడు. నీకు అంజరికే అన్ని కథలు చెప్తాడు నీకు. అంతేనా దాదా? మరి ఈసారి పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ ఏ పార్టీకి ఉంది మెజార్టీ? ఈసారి ఏ పార్టీకి మెజారిటీ లేదు. నా పార్టీ ఏం లేదు. అయ్యా నీ పార్టీ మొత్తం అవుతుందా? వాళ్ళు చెప్తాడు చూడు. చెప్తాదా? నువ్వు చెప్తావాట? ఇక్కడ ఏ పార్టీకి పోటీ గట్టిగా ఉంటుంది అంటావు ఈసారి ఓట్ల పండుగ జూబ్లీస్ ఎలక్షన్లలో? ఆయన చచ్చిపోయి పిల్లగా మన పండుగ మళ్ళీ వస్తుంది ఓట్ల పండుగ. మన ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ ఎవరు నిలబడితే వాళ్ళకి, ఎవరు నిలబడితే వాళ్ళకి వేస్తామే. అయితే ఎవరు నిలబడితే అయితే ఏ పార్టీ వాళ్ళు? టిఆర్ఎస్. అమ్మో అంతే మరి పక్కనా? పక్క ఇది పేనుకోనే ఉంది అలా. అంటే ఎవరు నిలబెట్టినా కోయిలా సై చేస్తావా? అంతే. అమ్మా మరి కాంగ్రెస్ వాళ్ళు గీయచ్చిన పథకాలు పెడుతున్నారు జనాలు. ఇటు మళ్ళాడవా చేస్తారు. 4,000 వేస్తామని 4,000, 2,000, 6 అమాలు వేస్తామని 5,000. మరి కుండల బువ్వలేదు. ఎట్లా కూడా కుండల బువ్వలేదట. కేసీరావు అంత దోసుకొని పోయి అంత తిని అంత సత్యనా చేసిండట. మరి ఇక అందరూ అడ్డు చెప్తారు. ఎనుకో ముందే ఇస్తా అంటాడు 4,000. ఆగలేవా మగవాణి? ఎనుకో ముందు 4,000 ఇస్తా అంటాడు పింఛని. ఆగలేవా? ఆగలేవంటే ఎప్పుడు ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది దగ్గర వచ్చి. పడ్డది ఇది అటు ఇటే ఉంది కోడిలాగా.